ओंकारबीजरूपाय सर्वेशाय जगत्पते प्रथमाय नमस्तुभ्यं सत्यसाई गणाधिपा। ओम साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वा प्रचोदयात्। ओम शांति शांति शांति। हरिः ओम। श्री गुरुभ्यो नमः। हरिः ओम। जय गुरुदेव। ओम श्री साईराम। జ్ఞానము, జ్ఞాపక శక్తి, ఈ రెండింటిని గురించి సూక్ష్మంగా విశ్లేషించుకోండి. జ్ఞానం ద్వారానే జ్ఞాపక శక్తి ఏర్పడుతుంది. ఆ జ్ఞాపక శక్తి అనేది మనిషికి వరమా శాపమా, అవసరమా అవరోధమా, ఈ రెండు అంశాలను గురించి మీరు ఆలోచించుకోండి. భూమండలం మొత్తంలో సమస్త ప్రాణికోటిలోకెల్లా ఒక్క మానవుడు మాత్రమే ఉన్నతంగా ఎదగటానికి మూల కారణం అతనిలో ఒకే ఒకటి ఉంది, మిగతా వాటిల్లో అది లేదు. ఏమిటది? జ్ఞానం. ఎప్పుడైతే జ్ఞానం అనేది మానవుల్లో ఉందో అది మనిషి యొక్క అంతరంగంలో ఎక్కడో ఒక చోట భద్రపరచబడి ఉంటుంది. జ్ఞానాన్ని భద్రపరచుకునే అవకాశం ఉన్నటువంటి ఒకే ఒక జాతి మానవ జాతి. కాబట్టి జ్ఞానం అనేది ఉన్నందువల్లనే మనిషి అన్ని విధాల అవగాహన గావించుకొని తనను గురించి, సమాజాన్ని గురించి, ప్రపంచాన్ని గురించి, ప్రకృతిని గురించి, విశ్వాన్ని గురించి లోతైనటువంటి పరిశోధనలు చేసి అన్వేషణ గావించి జీవితానికి ఒక చక్కని మార్గాన్ని ఏర్పరచుకోగలిగాడు. గత 6000 సంవత్సరాల నాగరికత పరిణామంలో మానవుడు ఎన్నో అద్భుతాలను సృష్టిస్తున్నాడు. సృష్టికి ప్రతి సృష్టిని చేస్తున్నాడు. గత 6000 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఒక విప్లవం ఆవిర్భవించింది, విప్లవం కొనసాగుతుంది. అదేమిటంటే వ్యవసాయ విప్లవం. గత 400 సంవత్సరాలుగా పారిశ్రామిక విప్లవం వెలుగులోకి వచ్చింది. గత 40 సంవత్సరాలుగా సమాచార విప్లవం కూడా బహిర్గతమైంది. వ్యవసాయ విప్లవం, పారిశ్రామిక విప్లవం, సమాచార విప్లవం. ఎప్పుడైతే ఈ 3 విప్లవాలు వెలుగులోకి వచ్చాయో, ఆవిర్భవించాయో, అప్పుడే మానవునిలో నాగరికత ఛాయలు బహిర్గతమయ్యాయి. వ్యవసాయ విప్లవం ద్వారా పుష్కలంగా పంటలు పండించుకున్నాడు. ఆహారానికి ఎటువంటి లోటు లేకుండా చేసుకున్నాడు. పారిశ్రామిక విప్లవం వలన ఆకర్షణీయమైనటువంటి వస్తువులను తయారు చేసుకుంటున్నాడు. వాటిని క్రయ విక్రయాలకు ఉపయోగించుకుంటున్నాడు, సొమ్ము చేసుకుంటున్నాడు. ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలలో మానవుడు ఉన్నతంగా ఉన్నాడు. కరెన్సీ కట్టల మధ్య మనిషి జీవితాన్ని కొనసాగించే పరిస్థితి ఏర్పడింది. గత 40 సంవత్సరాల 4 దశాబ్దాల సమాచార విప్లవం ద్వారా ఏం జరుగుతుంది? మనిషి యొక్క అంతరంగంలోనికి మాధ్యమాల ద్వారా
విపరీతంగా సమాచారం లోపలికి వెళుతుంది. ఈ సమాచారాన్నే జ్ఞానం అంటారు. ఈ జ్ఞానం లోపల భద్రపరచబడింది అనుకోండి, అదే జ్ఞాపక శక్తి అవుతుంది. ఒక విషయాన్ని గురించి మీరు జాగ్రత్తగా ఆలోచించండి. మానవుడు ఒంటరిగా జీవిస్తూ స్వేచ్ఛగా జీవితాన్ని కొనసాగిస్తూ ప్రకృతికి అనుగుణంగా జీవిస్తూ ప్రకృతి సూత్రాలను పాటిస్తూ ప్రకృతిలో మమేకమై నేను ప్రకృతిలో ఒక భాగం అనేటటువంటి విషయాన్ని గ్రహించి జీవితాన్ని కొనసాగిస్తే ఎలా ఉంటుంది? అలా కాకుండా నేను ప్రకృతి నుండి వేరనేటటువంటి భావంతో ప్రకృతిని గురించి లోతుగా పరిశోధనలు చేసి అన్వేషణ చేసి ప్రయోగాలు చేసి సిద్ధాంతాలు రూపొందించుకొని మనుషులంతా ఏమవుతున్నారు? పూర్తిగా బలహీనపడుతున్నారు. మనుషులంతా బలహీనపడుతున్నారు కాబట్టి సమాచారం మొత్తం కూడా లోపలకు ప్రవేశించి అక్కడ నిక్షిప్తమై ఉంటుంది. కాబట్టి మానవులంతా కూడా బలహీనపడటానికి మూల కారణం అంతరంగం కలుషితం కావటమే. అంతరంగం కలుషితమైందనుకోండి, మెదడు సున్నితమైనటువంటి విలువైనటువంటి సూక్ష్మమైనటువంటి మెదడు కలుషితమవుతుంది. మెదడు కలుషితమైందనుకోండి, శరీర అవయవాలు దెబ్బతింటాయి. కాబట్టి శరీర అవయవాలు దెబ్బతింటే ఆరోగ్యం దెబ్బతింటుంది కదా. ఆరోగ్యం దెబ్బతిన్నదనుకోండి, జీవనయానం కుంటుపడుతుంది కదా. జీవనయానం కుంటుపడింది అనుకోండి, ఏమవుతుంది? ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించేటటువంటి మహత్తరమైనటువంటి మహోన్నతమైనటువంటి మాతృత్వం అనేటటువంటి యజ్ఞం సమూలంగా వైఫల్యం చెందుతుంది కదా. కాబట్టి జాగ్రత్తగా విశ్లేషించండి. ప్రస్తుతం మానవ జాతి ఎదుర్కొంటున్నటువంటి అన్ని రకాల సమస్యలకు మూల కారణం లోపలే ఉంది, బయట లేదు. అలా లోపలకు ప్రయాణించేటటువంటి అద్భుతమైనటువంటి మహోన్నతమైనటువంటి కళాత్మక జీవన విధానాన్ని ప్రపంచానికి కానుకగా అందించినటువంటి పవిత్రమైన గడ్డ మన భారతదేశమే. భారతదేశంలో కూడా సనాతన ఋషి సాంప్రదాయం చాలా విశిష్టమైంది. ఆ సాంప్రదాయం వల్ల ఏమైంది? మనుషులంతా కూడా తమను గురించి తాము తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. భౌతికవాదానికి ఆధ్యాత్మికతకు మధ్యన ఉన్నటువంటి స్పష్టమైనటువంటి వ్యత్యాసం ఏమిటంటే, భౌతికవాదం మనిషిని బాహ్యముఖ ప్రయాణం వైపుకు మళ్లిస్తుంది, ఆధ్యాత్మికత అంతర్ముఖానికి మళ్లిస్తుంది. అంతర్ముఖం వల్ల జ్ఞానం కరిగిపోతుంది, బాహ్యముఖం వల్ల జ్ఞానం పెరిగిపోతుంది. ఇప్పుడు చెప్పండి, ఈ రెండింటిలో ఏది అవసరం, ఏది ప్రమాదకరం? భౌతికవాదం వల్ల జ్ఞానం యొక్క మోతాదు పెరుగుతుంది, ఆధ్యాత్మికత వల్ల జ్ఞానం కరిగిపోతుంది. జ్ఞానం కరిగిపోయిందనుకోండి, మనిషి అంతరంగం శుద్ధైనట్లే కదా. జ్ఞానం పెరుగుతూ ఉందనుకోండి, అంతరంగం కలుషితమవుతూ ఉంటుంది కదా. కాబట్టి మానవుడిలో జ్ఞానం అనేది తన జీవిత పురోభివృద్ధికి ఉపయోగపడుతుందా లేక ఆటంకమవుతుందా? మానవుడు మాధవుడు కావాలి, కానీ మానవుడు దానవుడు అవుతున్నాడు. మానవుడు దానవుడైతే అతని జీవితం ఎలా ఉంటుంది? మానవుడు మాధవుడైతే అతని జీవితం ఎలా ఉంటుంది?
అయితే ఎంతమంది మాధవులు అవుతున్నారు, ఎంతమంది దానవులు అవుతున్నారు? ఎక్కువ మంది దానవులుగా మారటానికి మూల కారణం భౌతికవాదమే. కాదు, భౌతికవాదపు మత్తే. ఎక్కువ మంది మాధవులుగా రూపాంతరం చెందలేకపోవటానికి మూల కారణం కూడా జ్ఞానమే. జ్ఞానాన్ని కరిగించటం చాలా కష్టం. సమాచారం లోపల ప్రవేశించడం చాలా సులభం. ఆ సమాచారం కరిగిపోవటం చాలా కష్టం. కాబట్టి మానవులంతా కూడా ఏమవుతున్నారు? సమాచారాన్ని పెంచుకుంటున్నారు. ఎలా పెంచుకుంటున్నారు? సమాచార విప్లవం ద్వారా జ్ఞానం యొక్క మోతాదుని విపరీతంగా పెంచుకుంటున్నారు. ఇలా పెంచుకోవటం వల్ల మనిషి యొక్క అంతరంగం ఏమవుతుంది? కలుషితమవుతుంది. కలుషితమైనటువంటి అంతరంగాన్ని శుద్ధి చేసుకోవడం కోసమే ఆధ్యాత్మిక మార్గం వెలుగులోకి వచ్చింది. కాబట్టి ఆధ్యాత్మిక మార్గం అనేది మానవ జాతికి వరమే. అయితే దాన్ని ఏం చేయాలి? సద్వినియోగపరచుకోవాలి. ఎంతమంది సద్వినియోగపరచుకుంటున్నారో, ఎందుకు సద్వినియోగపరచుకోలేకపోతున్నారు? దీని గురించి మనం ఆలోచించాలి. బాహ్య పరిస్థితులను మార్చడం చాలా సులభం. అంతరంగాన్ని మార్చుకోవటం బహు కష్టతరం. ఎందువల్ల? జన్మలుగా నిలవన్నటువంటి సంస్కారాలు బలీయంగా ఉండి, లోతుగా నిక్షిప్తమై ఉండి, బరువుగా ఉండి, భారంగా ఉండి అవి బయటికి రావు. సంస్కారాలు లోపల ఉన్నంత వరకు మనిషి జీవభావంలో ఉంటాడు. జీవభావంలో ఉన్నాడంటే మనిషి ఏమవుతాడు? విశ్వం నుండి వేరవుతాడు. భూమండలం మొత్తంలో సమస్త జీవరాశిలోకెల్లా విశ్వం నుండి వేరైనటువంటి ఒకే ఒక జాతి మానవ జాతి. మానవుడు ప్రకృతి నుండి వేరైపోయాడు. నేను విశ్వంలో ఒక భాగం అనేటటువంటి విషయాన్ని మర్చిపోయాడు. ప్రతి ఒక్కరిలో కూడా ఏదో సాధించాలనే తపన, ఆరాటం ఉన్నాయి. ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించినటువంటి వాళ్ళు కూడా బాహ్యముఖ ప్రయాణాన్ని పెంచుకొని ఏదో సాధించాలనేటటువంటి తపనతోటి, ఆరాటంతో పరుగులు తీస్తున్నారు. కాబట్టి ఈ పరుగు పందెంలో ఏమవుతుంది? మానసిక ఒత్తిడి పెరుగుతుంది. మానసిక ఒత్తిడితో ఉండి పనులు చేస్తూ ఉంటే సంస్కారాల మోతాదు ఇంకా పెరుగుతుంది. ఎటువంటి కర్మ చేసినా సరే సంస్కారాల మోతాదు పెరగటానికి మూల కారణం మానసిక ఒత్తిడి, మానసికమైనటువంటి అలజడి, అసంతృప్తి, ఆవేశం, అశాంతి. అందువల్ల ఇటువంటి ప్రమాదకరమైనటువంటి జీవన విధానం నుండి మనిషిని సమూలంగా బయటపడవేయటం కోసమే ఆధ్యాత్మిక మార్గం వెలుగులోకి వచ్చింది. కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు కూడా మేము ఆధ్యాత్మిక మార్గంలో జీవిస్తున్నాము అనే విషయం వాళ్ళకి తెలియదు. అసలు అంతరంగాన్ని వాడు సులభంగా శుద్ధి చేసుకోవటానికి మూల కారణం ఏంటంటే, అసలు వాళ్ళ అంతరంగమే ప్రశాంతంగా ఉంది, అంతరంగం స్వచ్ఛంగా ఉంది. ఎందువలన? క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడు ఆధ్యాత్మిక మార్గం వెలుగులోకి వచ్చినప్పుడు అసలు సమస్యలు లేవు కదా, మానసిక ఒత్తిడి లేదు కదా, పోటీతత్వం లేదు కదా, అలజడి లేదు కదా, అశాంతి లేదు కదా, అసంతృప్తి లేదు కదా. వనరులు పుష్కలంగా ఉన్నప్పుడు పోటీ ఎందుకు ఉంటుంది? వనరులు పుష్కలంగా ఉన్నాయి, పోటీతత్వం అసలు లేదు. ప్రకృతి సుభిక్షంగా ఉంది, నాగరికత అసలు లేదు. బట్టలు లేవు, భాష లేదు, నిప్పు లేదు, వంట లేదు, ఏమీ లేవు.
అటువంటి స్థితిలో ఆధ్యాత్మికంగా ఎదగటం చాలా సులభం కదా. సమస్య అనేది ఉందంటే మనిషి యొక్క మనసంతా దాని చుట్టే పరిభ్రమిస్తూ ఉంటుంది కదా. కాబట్టి ఆ సమస్య నుండి బయటపడటం కోసం చేసేటటువంటి ప్రయత్నంలో ప్రస్తుతం అందరూ కూడా జ్ఞానం కోసం పరితపిస్తున్నారు. ఇక్కడ మిథ్యా జ్ఞానం కానీ, భౌతిక జ్ఞానం కానీ, సైన్సు సాంకేతిక పరిజ్ఞానం కానీ అదంతా జ్ఞానమే. కానీ అదేమిటి, మనిషిని భౌతికవాదం వైపుకు మళ్ళిస్తుంది. భౌతికవాదం వైపుకు మళ్ళించేటటువంటి ఏ జ్ఞానమైనా ప్రమాదకరమే కదా. భౌతికవాదపు మత్తును పెంచేటటువంటి ఎటువంటి సమాచారమైనా ప్రమాదకరమే కదా. కాబట్టి భౌతికవాదం అనేది అతి ప్రమాదకరమైనటువంటి జీవన విధానం. ప్రస్తుతం మనుషులంతా ఏమయ్యారు, దానిలో పూర్తిగా ఇరుక్కుపోయారు. దాని నుంచి బయటపడలేకపోతున్నారు. పూర్తిగా కలుషితమైపోయారు. ఎంతగా కలుషితమయ్యారంటే భౌతికవాదపు మత్తు ప్రమాదం అని తెలిసినా సరే దాని నుంచి బయటపడలేనంతగా కలుషితమయ్యారు. కాబట్టి ఆ విధంగా ఎప్పుడైతే మనుషులంతా బలహీనపడుతున్నారో భౌతికవాదపు మత్తు కూడా తారాస్థాయిలో పెరుగుతూ వస్తుంది. ఇవాళ మీరు ఏ రంగాన్నైనా తీసుకోండి, ఏ మార్గాన్నైనా తీసుకోండి, ఎటువంటి విధానాన్నైనా తీసుకోండి, అది ఎలా ఉంది, భౌతికవాదంతో ముడిపడింది. ఒకప్పుడు ఆధ్యాత్మిక జీవన విధానానికి, నవీన ఆధ్యాత్మిక జీవన విధానానికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటో ఒకసారి గమనించండి. నవీన ఆధ్యాత్మిక విధానం ద్వారా మనిషి ఇంకా బలహీనపడుతున్నాడు. ఎందుకు బలహీనపడుతున్నాడు? మేధావులకు ఒకే ఒక బలహీనత ఏమిటంటే జ్ఞానం ద్వారానే యోగం సిద్ధిస్తుంది అనుకుంటున్నారు. జ్ఞానం ద్వారా యోగం సిద్ధించే విషయం వాస్తవమే, కానీ మార్గాన్ని గురించి అవగాహన కోసం జ్ఞానం అవసరమే తప్ప మార్పుకు మాత్రం అది అవరోధం అవుతుంది. మార్పుకు అవరోధమైందంటే జ్ఞానం కూడా ప్రమాదమే కదా, అది వరం కానే కాదు కదా. మనం భౌతిక జ్ఞానం అంటున్నాం, విద్యా జ్ఞానం అంటున్నాం, సైన్సు సాంకేతిక పరిజ్ఞానం అంటున్నాం, ఆధ్యాత్మిక మార్గం అంటున్నాం, ఆత్మ జ్ఞానం అంటున్నాం, బ్రహ్మ జ్ఞానం అంటున్నాం, అద్వైత జ్ఞానం అంటున్నాం. చాలా పేర్లు పెట్టాం, బాగానే ఉంది. ఇది కూడా జ్ఞానమే కదా. కాబట్టి భౌతికవాదాన్ని, విద్యా జ్ఞానాన్ని, సైన్సు సాంకేతిక పరిజ్ఞానాన్ని, వీటన్నింటినీ ఎదుర్కోవటం కోసం, అధిగమించడం కోసం బ్రహ్మజ్ఞానం తప్పక అవసరమే, కానీ అంతిమంగా ఆ జ్ఞానం కూడా అవరోధమే కదా, ఆ జ్ఞానం కూడా ప్రమాదమే కదా. అందువల్ల మనుషులంతా కూడా జ్ఞానం కోసం పరితపిస్తున్నారు, కానీ ఆ జ్ఞానంలో ఉన్నటువంటి ప్రమాదాన్ని గుర్తించడం లేదు. వేదాలు కానీ, ఉపనిషత్తులు కానీ, బ్రహ్మసూత్రాలు కానీ, భగవద్గీత కానీ, వివేక చూడమణి కానీ, ఎక్స్ కానీ, వై కానీ, జడ్ కానీ, వీటన్నిటి గురించి లోతైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులను మీరు జాగ్రత్తగా పరిశీలించండి. వాళ్ళలో పాండిత్యం ఉంటుంది, కానీ అనుభవం ఉండదు. సంస్కారాన్ని కరిగించుకుంటే అనుభవం, సంస్కారాలను పెంచుకుంటే పాండిత్యం. మనకి పాండిత్యం ముఖ్యమా, అనుభవం ముఖ్యమా? పాండిత్యం బాహ్యముఖ ప్రయాణాన్ని పెంచుతుంది, అనుభవం అంతర్ముఖ ప్రయాణాన్ని పెంచుతుంది, అంతరంగాన్ని సమూలంగా శుద్ధి చేస్తుంది. ఎవరైనా అనుభవించకుండా బోధిస్తున్నారంటే అది మాయే కదా. అనుభవిస్తూ బోధించగలిగితే అదే సత్యం అవుతుంది కదా. కాబట్టి పాండిత్యం ముఖ్యమా, అనుభవం ముఖ్యమా? అనుభవించిన వ్యక్తి యొక్క ఉనికి
సందేశం అవుతుంది కదా. అనుభవించకుండా ఎంత ఉపన్యాసం చెప్పినా సరే అది కేవలం మాటల గారడి అవుతుంది కదా, పాండిత్యం అవుతుంది కదా. కొంచెం జాగ్రత్తగా విశ్లేషించుకోండి. ఒకవైపు భౌతికవాదపు మత్తు ప్రమాదకరంగా ఉంది, మరొక వైపు ఆధ్యాత్మిక పిచ్చి ప్రమాదకరంగా ఉంది. భౌతికవాదపు మత్తు ఉండకూడదు, ఆధ్యాత్మిక పిచ్చి ఉండకూడదు. ఆధ్యాత్మికత అవసరమే కానీ వ్యసనంగా మారకూడదు. ఇవాళ అందరూ కూడా వ్యసనంగా మార్చుకుంటున్నారు. ఆధ్యాత్మికత ఎంత ప్రమాదకరంగా తయారైందంటే, జ్ఞానాన్ని ఇచ్చినటువంటి వ్యక్తితో భౌతిక సంబంధాన్ని కోరుకుంటున్నారు తప్ప ఆ జ్ఞానాన్ని గురించి లోతుగా విశ్లేషించుకోవట్లేదు, విచారణ చేయటం లేదు. అది చాలా ప్రమాదకరం. కాబట్టి జ్ఞానం అనేది వరమే, కానీ అది కూడా అవరోధమే. ఇవాళ మనుషులంతా ఏమవుతున్నారు? జ్ఞానం కోసం విపరీతంగా తిరుగుతున్నారు. దాన్ని జిజ్ఞాస అంటారు. అటువంటి వ్యక్తులనే జిజ్ఞాసులు అంటారు. ఆ జిజ్ఞాసులకు తప్పనిసరిగా సందేహ నివృత్తి గావించేటటువంటి గురువులు కావాలి. తాను ఆశ్రయించినటువంటి గురువులో ఎటువంటి బలహీనతలు ఉన్నప్పటికీ వాటిని ఖాతరు చేయకుండా, లెక్క చేయకుండా ఆ గురువుతో దశాబ్దాల తరబడి భౌతిక సంబంధం పెట్టుకుంటూ ఆ గురువు చెప్పిందే వేదంగా భావిస్తూ తన స్వతహాగా విశ్లేషించుకోకుండా, విచారించకుండా బలవంతంగా గురుడిగా సాధన చేస్తున్నారు. ముందు స్వశక్తి ఉండాలి, తర్వాత గురుశక్తి ఆలంబనగా మారుతుంది. స్వశక్తిని విస్మరిస్తే ఏమవుతుంది? గురువుకు బానిసలైపోతారు. ఈ విషయంలో ఆధ్యాత్మిక మార్గం మొత్తం గాడి తప్పింది. కాబట్టి ఒక విషయం చెప్పండి, పాండిత్యం గొప్పదా, అనుభవం గొప్పదా? ఒకసారి ఆలోచించండి. పాండిత్యం ప్రమాదకరం, అనుభవం అద్భుతమైనది. అనుభవం లేని పాండిత్యం బూడిదలో పోసిన పన్నీరు వంటిది. ఇవాళ సమాచారాన్ని అందించేటటువంటి వ్యక్తులు కుప్పలు కుప్పలుగా ఉన్నారు, కోకొల్లలుగా ఉన్నారు. కానీ సమాచారం ముఖ్యం కాదు. ఆ సమాచారం వల్ల మనిషికి జ్ఞాన మదం పెరుగుతుంది, అంతా తెలిసిందనే భావన కలుగుతుంది. వాళ్ళే అల్ప జ్ఞానులు అవుతారు, సగం నిండినటువంటి కుండలు అవుతారు. జ్ఞానం ఎక్కడైతే ఉంటుందో అక్కడ పోటీ ఉంటుంది. జ్ఞానం ఎక్కడైతే ఉంటుందో అక్కడ సందేహాలు ఉంటాయి. జ్ఞానం ఎక్కడైతే ఉంటుందో అక్కడికి మనుషులు పరిగెత్తుతూ ఉంటారు. జ్ఞాన సముపార్జనలో పూర్తిగా నిమగ్నం అవుతారు. ఎప్పుడైతే జ్ఞాన సముపార్జన పెరుగుతూ ఉంటుందో అంతరంగం కలుషితం అవుతూనే ఉంటుంది, భారం పెరుగుతూ ఉంటుంది. మనోభారం మహాప్రమాదకరం. కాబట్టి మనసు ముఖ్యం కాదు, మనసును కరిగించేటటువంటి విధానం కావాలి. మానసిక పరిధిలో ఉన్నంత వరకు మనిషి ద్వంద్వాల మధ్య ఘర్షణ పడుతూనే ఉంటాడు. ద్వంద్వాల మధ్య ఘర్షణ జరుగుతుందంటే శక్తి విపరీతంగా హరించుకుపోతుంది. బయటకు మంచి కనిపిస్తుంది, దాని వెనుక చెడు ఉంటుంది. బయటకు చెడు కనిపిస్తుంది, దాని వెనుక మంచి ఉంటుంది. కానీ భౌతికవాదంలో జీవించే వ్యక్తులు కానీ, బాహ్యముఖ ప్రయాణంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఒక కోణాన్ని చూస్తారు, రెండో కోణాన్ని మాత్రం గుర్తించలేరు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి ఔన్నత్యం ఏంటంటే మనిషి యొక్క రెండు కోణాలను స్పృశింపజేస్తుంది.
రెండు కోణాలు కూడా స్పృశింపజేయబడతాయి. ఎప్పుడైతే మనిషి రెండు కోణాలను చూస్తాడో అప్పుడు సమత్వంలో ఉంటాడు, సమతుల్యంలో ఉంటాడు, సాత్వికతలో ఉంటాడు, సహజత్వంలో ఉంటాడు. కాబట్టి జీవితం ఎక్కడ దెబ్బతింటుంది? ఎవరైతే జీవితాన్ని ఒకే కోణంలో చూస్తారో వాళ్ళు తప్పనిసరిగా సమస్యల సుడిగుండంలో ఇరుక్కుంటారు. ఒక ఆధ్యాత్మికవేత్త మాత్రమే జీవితాన్ని రెండు కోణాల్లో చూడగలుగుతాడు. రెండు కోణాలను స్పృశించినప్పుడు అక్కడ బ్యాలెన్స్ ఉంటుంది కదా. ఎందుకంటే మంచి ఎంత శాతం ఉంటుందో చెడు కూడా అంతే శాతం ఉంటుంది కదా. మనం మంచి కోసం ఆరాటపడుతున్నాం, చెడును వ్యతిరేకిస్తూ ఉన్నాం. చెడును వ్యతిరేకించడం వల్ల ఏమవుతుంది? చెడును వ్యతిరేకించడం వల్ల అది ఇంకా బలపడుతుంది. దాని గురించి భయపడుతుంటాం. అది సంభవించకూడదు అనుకుంటాం. మంచి మాత్రమే జరగాలి అనుకుంటాం. మంచి మాత్రమే జరగాలి అనుకున్నప్పుడు చెడు జరగకూడదు అనుకుంటాం కదా. చెడును వ్యతిరేకిస్తూ ఉండి మంచిని ఆశిస్తూ ఉంటే జీవితం ఎలా ఉంటుంది? నిరంతరం ఘర్షణ వైఖరితో ఉంటుంది. ఆశించింది లభించదు. ఒకవేళ లభించిన అది తాత్కాలికమే. వ్యతిరేకించేది పోదు. ఒకవేళ పోయినా అది తాత్కాలికమే. అసలు ఆశించటమే లేదనుకోండి, వ్యతిరేకించడం కూడా ఉండదు కదా. ఇదే ఆధ్యాత్మిక మార్గంలో అత్యంత కీలకమైనటువంటి అంశం. ఎప్పుడైతే మనిషి చెడును వ్యతిరేకిస్తూ ఉంటాడో దాని నుండి తప్పించుకోవాలనుకుంటాడు. అది జరగకూడదు అనుకుంటాడు. అది జరగకూడదు అనేటటువంటి భావన బలీయంగా ఉందంటే అతను తప్పనిసరిగా భగవంతుడి కోసం అన్వేషణ చేస్తాడు. కాబట్టి భగవంతుడి కోసం అన్వేషణ చేసే ఏ వ్యక్తినైనా గమనించండి, అతనిలో పాపభీతి ఉంటుంది, అపరాధ భావం ఉంటుంది, చెడును వ్యతిరేకిస్తూ ఉంటాడు, చెడు అంటే భయపడుతూ ఉంటాడు, చెడు జరగకూడదు అనుకుంటాడు. అలా చెడు జరగకుండా ఉండటానికి భగవంతుడి యొక్క ఆశీస్సులు అండదండలు అవసరం అని చెప్పి విపరీతంగా ప్రార్థిస్తూ ఉంటాడు. చూసారా ఎక్కడ పొరపాటు జరిగిందో? జాగ్రత్తగా విశ్లేషించుకోండి, జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఇదంతా జ్ఞానమే కదా. కాబట్టి ప్రపంచమంతా జ్ఞానమయం, ప్రపంచమంతా సమాచారమయం, ప్రపంచమంతా ఆలోచనమయం, ప్రపంచమంతా చైతన్యమయం కదా. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? మనసు ద్వారానే వచ్చింది. మనసు అనేది కంటికి కనిపించేది కాదు. జ్ఞానమే మనసు, సమాచారమే మనసు, ఆలోచనలే మనసు, చైతన్యమే మనసు. మనం ఈ చైతన్యాన్ని పట్టుకున్నాం అనుకోండి, జ్ఞానం అనేది విపరీతంగా పెరుగుతూ ఉంటుంది, సమాచారం పెరుగుతూ ఉంటుంది, ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ చైతన్యం అనేది మాయ అని చెప్పి దాన్ని వదిలేయగలుగుతామో అప్పుడు మనసును అధిగమించగలుగుతాం. మనసును కరిగించాలి, మనసును వదిలేయాలి, మనసును అధిగమించాలి. అప్పుడు మనం జీవుడికి అతీతంగా జీవించగలుగుతాం. జీవుడికి అతీతంగా జీవించగలిగితే జీవితం ఎలా ఉంటుంది? జీవుడికి లోబడి జీవించగలిగితే జీవితం ఎలా ఉంటుంది? జీవుడికి లోబడి జీవిస్తున్నాం అనుకోండి, జీవితం మనసు పరిధిలోనే కొనసాగుతుంది. జీవుడికి అతీతంగా జీవించగలుగుతున్నాం అనుకోండి, మనం మనసుని అధిగమించగలుగుతాం, ఆత్మస్థితి నుండి జీవితాన్ని కొనసాగించగలుగుతాం. ఆత్మస్థితి నుండి జీవితాన్ని కొనసాగిస్తే ఎలా ఉంటుంది? మానసిక స్థితి నుండి జీవితాన్ని కొనసాగిస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతుందో మీరు జాగ్రత్తగా విశ్లేషించుకోండి. మనుషులంతా కూడా శారీరక మట్టానికి, ఇంద్రియ మట్టానికి పరిమితం అయ్యారు.
శారీరక అవసరాలు తీర్చుకోవటం కోసం పరుగులు తీస్తున్నారు. విలాస వినోద ఖరీదైన జీవితం కోసం ఆరాటపడుతున్నారు. శారీరక ఇంద్రియ మట్టాల పరిధుల్లో జీవించే వాళ్ళు తప్పనిసరిగా భౌతికవాదపు మత్తులో ఉంటారు. వస్తు సంపద లేకుండా బ్రతకలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ ప్రపంచంలో అదే జరుగుతుంది, గమనించండి. వస్తువులు లేకుండా మనిషి బ్రతకలేకపోతున్నాడంటే మనిషి భౌతికవాదం నుంచి బయటపడటం లేదు కదా, భౌతికవాదపు మత్తులను జీవిస్తున్నాడు కదా. భౌతికవాదపు మత్తులో ఉంటూ ఆధ్యాత్మికతను అందుకోవటం సాధ్యం కాదు కదా. కొన్ని భౌతికవాదాన్ని వ్యతిరేకిస్తూ ఆధ్యాత్మికతను అందుకోవటం సాధ్యమవుతుందా? అది సాధ్యం కాదు కదా. పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు మనిషికి శారీరక అవసరాలు తీరాలి, కుటుంబ అవసరాలు తీరాలి, సంపాదన ఉండాలి, దైనందిన కార్యక్రమాలు ఉండాలి, వృత్తి ఉండాలి, వ్యాపకం ఉండాలి, వ్యాపారం ఉండాలి, ఏదో ఒకటి తప్పనిసరిగా ఉండాలి. లేకపోతే కుటుంబ పోషణ సాధ్యం కాదు కదా. అందువల్ల మనుషులు తప్పనిసరిగా భౌతికవాదాన్ని ఆశ్రయించవలసింది. భౌతికవాదం నుంచి బయటపడే అవకాశమే లేదు. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే భౌతికవాదం అవసరమే కానీ భౌతికవాదం మత్తు ఉండకూడదు. ఆధ్యాత్మికత అవసరమే కానీ ఆధ్యాత్మిక పిచ్చి ఉండకూడదు. ఆధ్యాత్మిక పిచ్చి ఉందంటే జ్ఞానం కోసం పరితపిస్తున్నట్లే కదా. అదే జిజ్ఞాస కదా, అతడే జిజ్ఞాస అవుతాడు కదా. భౌతికవాదం మత్తులో ఉన్నారనుకోండి, సుఖవంతమైన సులభతరమైన జీవితానికి అలవాటు పడితే శారీరక మమకారం పెరుగుతుంది కదా, శరీరం బలహీనపడుతుంది కదా. కాబట్టి శరీరం అనేది మనకు శత్రువు కాకూడదు, మనకు వాహనం కావాలి. ఇవాళ అందరికీ శరీరం అనేది శత్రువుగా మారింది. మనుషులంతా కూడా శారీరక మమకారాన్ని పెంచుకుంటున్నారు, శరీరం పట్ల విడరాని బంధాన్ని ఏర్పరచుకుంటున్నారు. అది చాలా ప్రమాదకరం. కాబట్టి శరీరం అనేది అన్ని విధాలా ప్రమాదకరమైంది. శరీరాన్ని జయించాలి తప్ప శరీరానికి లొంగకూడదు. శారీరక మమకారం కానీ శరీరం పట్ల అభిమానం కానీ చాలా ప్రమాదకరం. శారీరక మట్టంలో జీవించేటటువంటి వాళ్ళు జీవిత పరమార్థాన్ని నెరవేర్చుకోలేరు కదా. ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించేటటువంటి మహోన్నతమైనటువంటి మాతృత్వం అనేటటువంటి యజ్ఞం సఫలీకృతం కాదు కదా. మాతృత్వం అనేటటువంటి యజ్ఞం సఫలీకృతం కాకపోతే జీవితం ఎలా ఉంటుంది? అసంతృప్తిగా అశాంతిగా ఉంటుంది కదా. ఇప్పుడు జరుగుతున్నది అదే. ఎవరైతే భౌతికవాద మత్తులో జీవిస్తారో వాళ్ళు తప్పనిసరిగా జీవిత పరమార్థాన్ని కోల్పోతారు, జీవితాన్ని దుర్వినియోగపరుచుకుంటారు. ఎందువల్ల శారీరక పటుత్వం తగ్గిపోతుంది, శక్తి హరించుకుపోతుంది, ఆరోగ్యం క్షీణిస్తుంది, శరీరం దృఢంగా ఉండదు. శరీరం దృఢంగా ఉండాలి, పటిష్టంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, శక్తివంతంగా ఉండాలి. అవన్నీ ఉన్నప్పుడే మనిషి ఏమవుతాడు? ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించేటటువంటి యజ్ఞాన్ని అద్భుతంగా నిర్వహించగలుగుతాడు. కాబట్టి జీవితం ఎక్కడ దెబ్బతిన్నది? మూలాధార చక్రంలోనే మనిషి ఆగిపోయాడు. ఆ మూలాధార చక్రానికి కనెక్షన్గా స్వాధిష్టాన చక్రం జతలో కలుస్తుంది. మూలాధార చక్రం స్వాధిష్టాన చక్రాలు రెండు కూడా అతిగా పనిచేసాయంటే ఏమవుతుంది? వాళ్ళు శారీరక ఇంద్రియ మట్టాలలో కూరుకుపోతారు. శరీరమే ముఖ్యం అనుకుంటారు.
ఇంద్రియాల వినోదం కోసం విపరీతంగా ఆరాటపడుతుంటారు. శారీరక మమకారం, ఇంద్రియాల వినోదం రెండూ ఉన్నాయనుకోండి, అనుభవాల మోతాదు పెరుగుతుంది, సమాచారం మోతాదు పెరుగుతుంది, అంతరంగం పూర్తిగా కలుషితమవుతుంది. కాబట్టి మనుషులు ఎక్కడ దెబ్బతింటున్నారు చూడండి. అంతరంగాన్ని కలుషితం చేసుకోవటం కోసం విపరీతంగా శ్రమిస్తున్నారు. గత 6000 సంవత్సరాల నాగరికత పరిణామంలో వ్యవసాయ విప్లవం మానవ జాతిని కొంతవరకు బలహీనపరిచింది. ఆ తర్వాత పారిశ్రామిక విప్లవం, ఆ తర్వాత సమాచార విప్లవం. ఇప్పుడు మనిషి ఏ విప్లవంలో కొనసాగుతున్నాడు? సమాచార విప్లవంలో కొనసాగుతున్నాడు. సమాచారం 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 అంతే. నాగరికత పరిణామంలో ఎలక్ట్రానిక్ పరికరాలు రావటం వల్ల, కంప్యూటర్ విజ్ఞానం పెరగటం వల్ల మనుషులకి సమాచారం విపరీతంగా అందుబాటులోకి వస్తుంది. 4 గోడల మధ్య కూర్చొని ప్రపంచాన్ని మొత్తాన్ని చూడగలుగుతున్నాడు. జ్ఞానం అనేది ఒక వ్యసనంగా మారింది, ప్రమాదకరంగా మారింది. పిన్న వయసు నుండే ఉపాధి కోసం, ఉదర పోషణార్థం కోసం, ఉద్యోగం కోసం మనుషులంతా కూడా బుర్రలను జ్ఞానంతో నింపుకుంటున్నారు. ఇదంతా ఏమిటి? దీన్ని పురోభివృద్ధి అందామా, పతనం అందామా? జ్ఞానం అనేది వరమా, శాపమా? అందుకే నేను గతంలో చెప్పాను, మరలా చెప్తున్నాను. ఆటవిక మానవుడు, అనాగరిక మానవుడు, జంతు ప్రవృత్తితో జీవించినటువంటి మానవుడు, బట్టలు లేకుండా, భాష లేకుండా, నిప్పు లేకుండా, వంట లేకుండా, కనీస వసతులతో జీవించినటువంటి మానవుడు 120 సంవత్సరాలు ఆరోగ్యంగా బ్రతికాడు కదా. నవీన మానవుడికి అన్నీ ఉన్నాయి కదా, కానీ ఆరోగ్యం హరించుకుపోతుంది కదా, ఆయువు క్షీణించిపోతుంది కదా, అశాంతి పెరుగుతుంది కదా, అసంతృప్తి పెరుగుతుంది కదా. దీని సంగతి ఏమిటి? ఆయువు హరించుకుపోయిన తర్వాత, అశాంతి పెరిగిన తర్వాత, అసంతృప్తి పెరిగిన తర్వాత, ఆనందం హరించుకుపోయిన తర్వాత ఇక మానవుడు సాధించింది ఏమిటి? పైగా మానవుడు తనను తాను బలహీనపరుచుకుంటున్నాడు, ప్రపంచాన్ని కూడా బలహీనపరుస్తున్నాడు. తాను సమస్యల సుడిగుండంలో ఇరుక్కుపోయాడు, ప్రపంచాన్ని కూడా అదే తరహాలో మళ్ళిస్తున్నాడు. కాబట్టి మనిషి ఎక్కడ దెబ్బతిన్నాడంటే, ఏదైతే ప్రమాదకరమో దానికోసం వెంపర్లాడుతున్నాడు, ఏదైతే జీవితానికి అవసరమో దాన్ని పోగొట్టుకుంటున్నాడు. అందుకే దీనికి వేదాంత పరంగా ఒక పదాన్ని వాడారు, మాయా అనే పదాన్ని వాడారు. మాయా అనేటటువంటిది మనిషిని భ్రమింపజేస్తుంది, భ్రాంతిలో వస్తుంది, పిచ్చిలో ఉంచుతుంది, వ్యామోహంలో ఉంచుతుంది, వెరిలో ఉంచుతుంది. సమస్యలను సృష్టించేటటువంటి విధానాన్ని మనిషి అనుసరిస్తున్నాడంటే అది ఎంత ప్రమాదకరం మీరు ఆలోచించండి. వీళ్ళంతా ఎవరో అమాయకులు కాదే, అన్నీ తెలిసినటువంటి మేధావులే కదా. ప్రపంచంలో మేధావుల సంఖ్య పెరుగుతుంది, సమస్యల మోతాదు కూడా పెరుగుతుంది కదా. కాబట్టి మనం మేధావులు అనుసరించేటటువంటి విధానాన్ని మనం కూడా అనుసరించామనుకోండి, జీవితం ఏమవుతుంది? సమూలంగా గాడి తప్పుతుంది. వాళ్ళంతా శిక్షణ అనుభవిస్తున్నారు, కానీ వాళ్ళంతా ఏమనుకుంటున్నారంటే విజయం సాధిస్తున్నాం అనుకుంటున్నారు. ఆ విజయం సాధించేటటువంటి పరుగు పందెంలో, పోటీ పందెంలో, పోటీ విధానంలో లక్షలాది మంది పరుగులు తీస్తున్నారు, కొద్దిమంది మాత్రమే తీరాన్ని చేరుతున్నారు, మిగతా వాళ్ళు మొత్తం మధ్యలో రాలిపోతున్నారు. ఎంత దురదృష్టం అంటే 4 పదులు నిండకుండానే అతి భయంకరమైనటువంటి రుగ్మతలకు లోనై సంసార జీవితానికి దూరంగా ఉండే పరిస్థితి ఏర్పడిందంటే ఇక మానవ జీవితం ఎంత దుర్భరంగా ఉందో మీరు ఆలోచించుకోండి.
వీటన్నిటికీ మూలం ఒక్కటే, జ్ఞానము, జ్ఞాపక శక్తి. జ్ఞానం లేదనుకోండి, జ్ఞాపక శక్తి ఉండదు కదా. జ్ఞానం ఎవరికి లేదు? ఆటవిక మానవుడికి జ్ఞానం లేదు, అనాగరిక మానవుడికి జ్ఞానం లేదు, జంతు ప్రవృత్తితో జీవించేటటువంటి మానవుడికి జ్ఞానం లేదు, అమాయకుడికి కూడా జ్ఞానం లేదు. అన్నీ తెలుసు అనుకున్నటువంటి మేధావికి, అన్నింటి గురించి తెలుసుకోవాలని పరితపించేటటువంటి మేధావికి, అన్ని రంగాలకు వ్యాపించినటువంటి విస్తరించినటువంటి మేధావికి, ప్రపంచాన్ని శాసించేటటువంటి మేధావికి, పరిపాలనను కొనసాగించేటటువంటి మేధావికి జ్ఞానం విపరీతంగా ఉంది కదా. మానవ దేహాన్ని పరిశీలించండి. ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క నిపుణుడుగా వైద్యులు తయారవుతున్నారు. కంటికి ఒక డాక్టర్ ఉన్నాడు, పంటికి ఒక డాక్టర్ ఉన్నాడు, చెవుకు ఒక డాక్టర్ ఉన్నాడు, ముక్కుకు ఒక డాక్టర్ ఉన్నాడు, మూత్రపిండానికి ఒక డాక్టర్ ఉన్నాడు, ఊపిరితిత్తులకు ఒక డాక్టర్ ఉన్నాడు, హార్మోన్ వ్యవస్థకు ఒక డాక్టర్ ఉన్నాడు. ఇంతమంది డాక్టర్లు అవసరమా? శరీరంలో ప్రతి అవయవం కూడా ఒకదానితో మరొకటి సమన్వయంతో, సామరస్యంతో, సహకారంతో కొనసాగుతున్నాయి కదా. అటువంటప్పుడు మరి ప్రతి అవయవానికి విడివిడిగా డాక్టర్లు ఏమిటి? ఒక్కొక్క అవయవాన్ని గురించి చదవటానికి, తెలుసుకోవటానికి సంవత్సరాల తరబడి కాల వ్యవధి అవసరమవుతుంది కదా. కాబట్టి ఆలోచించండి, ఇదంతా ఏమిటి? ఇదంతా ప్రమాదకరమైనటువంటి ధోరణి. ఇటువంటి ప్రమాదకరమైనటువంటి ధోరణిలో మానవ జీవితం కొనసాగుతుంది. అందుకే మానవుడు రియలైజ్ కావటం చాలా కష్టం. ప్రపంచాన్ని గురించి తెలుసుకోవాలి అనే ఆసక్తిని ప్రదర్శించేటటువంటి ఏ వ్యక్తి అయినా సరే తనను గురించి తాను తెలుసుకోలేడు. తనను గురించి తాను తెలుసుకోగలిగితేనే ప్రపంచాన్ని గురించి అవగాహన కలుగుతుంది. తనను గురించి తాను తెలుసుకోకుండా ప్రపంచాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడంటే అది తెలుసుకోవటం కాదు, పోగొట్టుకోవటమే కదా. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గమనించండి. ద్వంద్వాలను కరిగించి వేస్తుంది, మనసును పక్కకు తప్పిస్తుంది, మనిషిని ఆత్మస్థితికి చేరుస్తుంది. నీ గురించి నువ్వు తెలుసుకుంటే అందరిని గురించి, అన్నింటిని గురించి తెలిసిపోతుంది కదా. నీ మనస్తత్వాన్ని గురించి నీకు అవగాహన కలిగితే అందరి మనస్తత్వాల పట్ల అవగాహన కలుగుతుంది కదా. నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకుంటే ప్రపంచాన్ని కంట్రోల్ చేసుకునేటటువంటి స్థితి ఏర్పడుతుంది కదా. కాబట్టి ఇదంతా ఏమిటి? ఇదంతా కూడా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి ఔన్నత్యం. ఇవాళ జ్ఞానాన్ని అందిస్తున్నారు కానీ ఆ జ్ఞానమే అవరోధం అనే విషయాన్ని ఎవరు చెప్పటం లేదు. సాధన అంటున్నారు కానీ ఆ సాధన కూడా ప్రమాదకరమే అనే విషయాన్ని ఎవరు చెప్పటం లేదు. తెలుసుకోమంటున్నారు, సాధన చేయమంటున్నారు. తెలుసుకోవలసింది లేదు అని ఎవరు చెప్పటం లేదు. సాధన చేయవలసినటువంటి అవసరం లేదని ఎవరు చెప్పటం లేదు. ఎందుకు చెప్పటం లేదు? వాళ్ళంతా మాయలో ఉన్నారు. కాబట్టి ఆధ్యాత్మికత కూడా మాయలో ఇరుక్కుపోయింది. అందుకే లక్షలాది మంది ఆ మార్గం వైపుకు పరుగులు తీస్తున్నారు. కానీ ఎంతమంది పరిణతి చెందుతున్నారు? మీరు ఆధ్యాత్మిక మార్గం మొత్తాన్ని లోతుగా సర్వే చేయండి. ఆత్మస్థితికి చేరినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళే జబ్బులు పాలవుతూ ఉంటే ఇంకా ఆత్మస్థితికి చేరటం అనేది సాధ్యం కాదు కదా. దశాబ్దాల తరబడి ఆధ్యాత్మిక మార్గంలో ఉండి అంతిమంగా అతి భయంకరమైనటువంటి రుగ్మతలకు లోనై
అతి హేయమైనటువంటి స్థితిలో జీవితాన్ని ముగించినటువంటి పరిస్థితులు మనకి కోకొలలో కనిపిస్తూ ఉంటే జ్ఞానం వల్ల వాళ్ళకి ప్రయోజనం కలగనట్లే కదా. జ్ఞానాన్ని బోధిస్తున్నారు కానీ జబ్బులతో బాధపడుతున్నారు, సమస్యల సుడిగుండంలో ఇరుక్కుపోయారు. జ్ఞానాన్ని తెలుసుకొని బోధిస్తున్నప్పటికీ జబ్బుల పాలు అవుతున్నారంటే ఆ జ్ఞానం అనుభవంలోకి రానట్లే కదా. కాబట్టి అనుభవించింది ఏదైనా సత్యం అవుతుంది, బోధించేది ఏదైనా సరే పాండిత్యం అవుతుంది, సమాచారం అవుతుంది. అందువల్ల మనమందరం ఆలోచించుకోవలసినటువంటి సూక్ష్మమైన విషయం ఏంటంటే జ్ఞానం తప్పనిసరిగా అవసరమే. అది కూడా ఏ జ్ఞానం? పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం, ఇంటిగ్రేటెడ్ మోనిస్టిక్ స్పిరిచువల్ నాలెడ్జ్. పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం ఎప్పుడైతే అనుభవంలోకి వచ్చిందో అటువంటి వ్యక్తులంతా కూడా జ్ఞానానికి ప్రాధాన్యతనివ్వరు, జ్ఞానాన్ని వదిలేస్తారు. జ్ఞానాన్ని వదిలేస్తే ఎలా ఉంటుంది? జ్ఞానాన్ని పట్టుకుంటే ఎలా ఉంటుంది? జ్ఞానాన్ని పెంచుకుంటే ఎలా ఉంటుంది? జ్ఞానాన్ని కరిగించుకుంటే ఎలా ఉంటుంది? సరిపోయింది అన్న వ్యక్తి ఎలా ఉంటాడు? కావాలి అనేటటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు? కావాలి అనేటటువంటి వ్యక్తి భౌతికవాదం వైపుకి ఆకర్షింపబడుతూ ఉంటాడు. సరిపోయింది అన్నటువంటి వ్యక్తి అంతర్ముఖానికి మడుతాడు. అంతర్ముఖం అనేది అన్ని విధాల మనిషిని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది. బాహ్యముఖం అనేది మనిషిని అన్ని విధాల బలహీనపరుస్తుంది. కాబట్టి మనిషి ఎదగాలంటే అంతర్ముఖానికి మళ్ళాలి. ప్రస్తుతం అందరూ ఎలా ఉన్నారు? అంతర్ముఖానికి మళ్ళటం లేదు. ఆధ్యాత్మిక మార్గంలో ఉంటూ కూడా బాహ్యముఖ ప్రయాణంలోనే జీవిస్తున్నారు. గురువులతో భౌతిక సంబంధాన్ని ఏర్పరచుకుంటున్నారు, జ్ఞానాన్ని పోగొట్టుకుంటున్నారు. భౌతిక సంబంధం పెరుగుతుందంటే ఆత్మజ్ఞానం బలహీనపడుతున్నట్లే కదా. తెలుసుకోవటం ముఖ్యం కాదు, అనుభవంలోకి రావాలి. కొండంత పాండిత్యం కన్నా గోరంత ఆచరణ మిన్న అన్నారు. ఎంత తెలుసున్నా సరే అనుభవంలోకి రాకపోతే అదంతా కూడా బూడిదలో పోసిన పన్నీరే కదా. అందువల్ల ప్రస్తుతం మనుషులంతా కూడా పూర్తిగా నిరాశ నిస్పృహలతో జీవితాన్ని కొనసాగిస్తున్నారు. దివ్యత్వాన్ని అందుకునేటటువంటి ప్రయత్నంలో దాన్ని అందుకోలేకపోతున్నారు, దాన్ని స్వీకరించలేకపోతున్నారు, దానిని అందుకోలేకపోతున్నారు. అందుకే మానవ జీవితం మొత్తం కూడా అస్తవ్యస్తంగా, అయోమయంగా, గందరగోళంగా తయారైంది. ఒకవైపు భౌతికవాదం ప్రపంచానికి శాపంగా మారింది, మరొక వైపు ఆధ్యాత్మికత కూడా ప్రమాదకరంగా మారింది. ఈ రెండు రకాల మార్గాల మధ్య మనిషి ఘర్షణ పడుతున్నాడు. భౌతికవాదము బంధంగా మారింది, ఆధ్యాత్మికత బంధంగా మారింది. రెండు బంధాలుగా మారాయంటే అవి చాలా ప్రమాదకరం కదా. కాబట్టి బంధాల నుంచి బయటపడటం కోసం ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకొని బంధాలను పెంచుకుంటున్నామంటే మనిషి ఎక్కడున్నాడు? మాయలో ఉన్నట్లే కదా. అందువల్ల ఇవాళ కుప్పలు కుప్పలుగా విపరీతంగా సంస్థలు వెలుస్తున్నాయి, కానీ
ఆధ్యాత్మికంగా పరిణతి చెందేవాళ్ళు ఒక్కడ కనపడలేదు. అందుకు మూల కారణం ఏంటి? సంస్థలతో అనుబంధాన్ని పెంచుకుంటున్నారు, సంస్థల పట్ల వ్యామోహాన్ని పెంచుకుంటున్నారు, సంస్థలు ఇరుక్కుపోతున్నారు, జ్ఞానం కోసం ఇంకా ఆరాటపడుతున్నారు. ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించుకుంటే అదే తమ ఆస్తిగా భావిస్తున్నారు. జ్ఞానాన్ని ప్రచారం చేయటంలో పూర్తిగా నిమగ్నమయ్యారు. కాబట్టి ప్రచారం ముఖ్యమా, ఆచరణ ముఖ్యమా? ఆచరణ లేని ప్రచారం అతి ప్రమాదకరం కదా. అందుకని ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గం కూడా కలుషితంగా మారింది. మనిషిని అన్ని విధాలు బలహీనపరుస్తుంది. కాబట్టి మానవ జీవితం ఎంత ప్రమాదకరంగా తయారైందో మీరు ఆలోచించండి. కొంతమంది భౌతికవాదం మత్తులు ఇరుక్కునిపోయి బయటపడలేకపోతున్నారు. మరొక వర్గం ఆధ్యాత్మిక పిచ్చిలో పడి బయటపడలేకపోతున్నారు. ఇవన్నీ కూడా దేంతో ముడిపడి ఉన్నాయి? జ్ఞానంతోనే ముడిపడి ఉన్నాయి. జ్ఞాన బంధంలో జీవించేటటువంటి వ్యక్తి తప్పనిసరిగా బలహీనపడతాడు. జ్ఞానం కూడా బంధమే అని భావించిన వ్యక్తి బయటపడతాడు. నా జీవితంలో నేను అనుసరించినటువంటి విధానం ఇదే. జ్ఞానం అనేది ఏదైనా ఎటువంటిదైనా బంధమే. బంధం నుండి బయటపడాలనేటటువంటి భావంతో బంధాన్ని పెంచుకోకూడదు. ఎప్పుడైతే బంధాలు పెరుగుతున్నాయో జీవితం ఏమవుతుంది? అశాంతిగా, అసంతృప్తిగా మారుతుంది. కాబట్టి జ్ఞాపక శక్తి అనేది చాలా ప్రమాదకరమైంది. ఇప్పుడు మరొక కీలకమైన అంశాన్ని గురించి మీకు తెలియజేస్తాను. మన కర్మ బంధమే మన జీవితాన్ని నడిపిస్తుంది. గత జీవితం నుండి మనం పొందింది ఏమీ లేదు, కర్మల మూటే. ఆ కర్మల మూటే జీవిత రాజ్యాంగంగా, జీవిత పుస్తకంగా, జీవిత రచనగా, జీవిత ప్రణాళికగా, సంచిత కర్మల మూటగా మనకు సంక్రమించింది. ఆ మూటకు అనుగుణంగానే జీవితం కొనసాగుతుంది. ఎప్పుడైతే ఆ మూటకు అనుగుణంగా మన జీవితాన్ని కొనసాగిస్తామో మనలో జీవభావం పెరుగుతూ ఉంటుంది, మనసు బలోపేతం అవుతూ ఉంటుంది. గతం అనేది ఉందంటే దానికి అనుగుణంగానే వర్తమానం ఉంటుంది. గతము వర్తమానం రెండు ఉన్నాయంటే భవిష్యత్తు కూడా అదే తరహాలో కొనసాగుతుంది. కాబట్టి భవిష్యత్తు అనేది గతాన్ని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం గతాన్ని వదిలేసామనుకోండి, ఇక భవిష్యత్తుకు అవకాశమే లేదు కదా. అందువల్ల సాంకేతిక పరంగా ఆధ్యాత్మికతను గురించి విశ్లేషించుకోగలిగితే మనకు తప్పనిసరిగా సొల్యూషన్ వస్తుంది. సొల్యూషన్ వచ్చిందంటే మనం సమస్యల సుడిగుండం నుండి బయటపడ్డట్లే. సొల్యూషన్ లేకపోతే పొల్యూషన్ పెరుగుతుంది. విశ్లేషణ, విచారణ ఉంటేనే మనిషి ఎదుగుతాడు. కఠోర సాధనల వలన మనిషి ఇంకా బలహీనపడతాడు. మనిషి బలహీనపడుతున్నాడంటే అందుకు మూల కారణం ఏంటి? బంధాలు పెరగటం. ఆ బంధాలకు మూలం ఏంటి? జ్ఞానమే కదా. ఆ బంధాలకు మూలం జ్ఞానమే కదా. తెలివి, మేధా సంపత్తి అనేది జ్ఞానాన్ని పెంచుతుంది తప్ప తగ్గించదు కదా. అమాయకులు జ్ఞానం కోసం పరితపించరు కాబట్టి వాళ్ళు ఎంతో కొంత మేరకు ప్రశాంతంగా జీవించగలుగుతున్నారు. ఆధ్యాత్మిక మార్గం వెలుగులోకి రావడానికి మూల కారణం
అది దానంతట అదే యాదృచ్ఛికంగా సునాయాసంగా ఆటోమేటిక్గా జరిగిపోయింది. అది ఎప్పుడైతే జరిగిపోయిందో సత్యంగా బహిర్గతమైంది. మనం ప్రయత్నం చేస్తే జరిగేది కానే కాదు, అది ఆటోమేటిక్గా జరిగిపోయింది. పరిణామం అనేది మనం వేగంగా ముందుకు తీసుకెళ్ళటం కాదు, పరిణామాన్ని మనం బలవంతంగా ఆపటం కూడా కాదు. జరుగుతున్న దాన్ని మనం గమనిస్తూ ఉండాలి. ప్రతి వ్యక్తి నెగిటివ్కి వెళ్తున్నాడు, పాజిటివ్ వైపుకి మళ్ళటం లేదు. అందుకు మూల కారణం ఏంటి? జ్ఞానమే. ప్రకృతి వనరులను అవసరానికి మించి ఉపయోగించుకోవటమే, ప్రకృతిని పతనం చేయటమే. నేను ప్రకృతిలో ఒక భాగం అనే విషయాన్ని మర్చిపోవటమే, ప్రకృతిని క్రయ విక్రయాలకు ఉపయోగించటమే. ఒకసారి ఆటవిక మానవుణ్ణి, అమాయకుణ్ణి, ఆధునిక మానవుణ్ణి ముగ్గురిని పరిశీలించండి. ఈ ముగ్గురులో ఎవరు సఫర్ అవుతున్నారు? ఆధునిక మానవుడు మాత్రమే సఫర్ అవుతున్నాడు. ఆధునిక మానవుడికి అమాయకుడికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? ఇద్దరూ నాగరికత ప్రపంచంలో జీవిస్తున్నారు. ఒకడు నాగరికత పట్ల ఎటువంటి ఆసక్తిని కనపరచడం లేదు. మరొక వ్యక్తి నాగరికత కోసం విపరీతంగా పరుగులు తీస్తున్నాడు. ఒక వ్యక్తి కనీస అవసరాలతో జీవిస్తున్నాడు, మరొక వ్యక్తి అవసరాల కోసం ఆరాటపడుతున్నాడు. ఒక వ్యక్తిలో జ్ఞానం అనేది పెద్దగా లేదు, మరొక వ్యక్తిలో అపారమైనటువంటి జ్ఞాన సంపద ఉంది. కానీ సూక్ష్మంగా విశ్లేషించుకుంటే అమాయకుడే అదృష్టవంతుడు, ఆధునిక మానవుడే ప్రమాదకారి. ఆధునిక మానవుడు సర్వస్వాన్ని కోల్పోతున్నాడు. అమాయకుడు మాత్రం తనకి ఏది అవసరమో దాన్ని పొందుతున్నాడు, ఏది ప్రమాదకరమో దాన్ని వదిలేస్తున్నాడు. మనం ఈ అంశాన్ని గురించి లోతుగా విశ్లేషించుకోగలిగితే మానవ జాతి ఎక్కడ గాడి తప్పిందో మనకు అవగాహన అవుతుంది. మానవ జాతి గాడి తప్పటానికి మూల కారణం జ్ఞానమే, సమాచారమే. ఆ జ్ఞానమే నాగరికత అయింది, ఆ జ్ఞానమే భౌతికవాదమైంది, ఆ జ్ఞానమే లౌక్యమైంది, ఆ జ్ఞానమే మనస్తత్వమైంది, ఆ జ్ఞానమే తత్వమైంది, ఆ జ్ఞానమే మతమైంది, ఆ జ్ఞానమే ఆధ్యాత్మికత అయింది. కాబట్టి అన్నింటికి లింక్ ఎక్కడుందంటే జ్ఞానంలోనే ఉంది. ఇప్పుడు చెప్పండి, ఈ జ్ఞానాన్ని వ్యతిరేకిస్తూ కూర్చుంటే ఎలా? వ్యతిరేకించకూడదు. ఆ జ్ఞానమంతా భగవంతుల్లో ఒక భాగం అనుకోగలిగితే చాలు. జ్ఞానమంతా భగవంతుల్లో ఒక భాగం అనుకున్నప్పుడు మనుషులు దాన్ని వదిలేస్తారు. ఏకత్వం గోచరిస్తున్నప్పుడు, భిన్నత్వం కరిగిపోతున్నప్పుడు మనిషి బంధాల నుంచి బయటపడతాడు కదా. ఇవాళ జ్ఞానం అనేది ఏదైనా ఎటువంటిదైనా బంధాలను పెంచుతుంది, ఏకత్వాన్ని హరించి వేస్తుంది. అందుకే మనుషులంతా ఏకత్వాన్ని అందుకునేటటువంటి విధానంలో బంధాలను పెంచుకుంటున్నారు. మనకి పాత కర్మలు కరిగిపోవాలి, అదనంగా కర్మలు చేరకుండా ఉండాలి. అదనంగా కర్మలు చేరకుండా ఉండాలంటే మనం కర్మలు చేస్తూ ఉండాలి, కానీ ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకూడదు. ఆశించకుండా ఉండమని బోధించడం చాలా సులభం, ఆశించకుండా జీవించడం చాలా కష్టం. కాబట్టి బోధన వేరు, జీవితం వేరు. మనుషులంతా కూడా
సమాచారం కోసం పరుగులు తీస్తున్నారు తప్ప సమాచారంలో ఉన్నటువంటి ప్రమాదాన్ని గురించి ఆలోచించడం లేదు. సమాచారం పెరుగుతుందంటే మనిషి ఆధ్యాత్మికతకు దూరం అవుతున్నట్లే కదా. గతంలో ఆధ్యాత్మిక చరిత్రను పరిశీలించండి. చదువుకోకుండా అమాయకులుగా ఉన్నటువంటి వాళ్ళే ఆధ్యాత్మికవేత్తలు అయ్యారు. వాళ్ళకి జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉంది, ఏకాగ్రత ఎక్కువగా ఉంది, ప్రతిభ సమర్థతలు ఉన్నాయి, కళాత్మకతను వెలికి తీయగలిగారు. ఇవాళ ఆధునిక మానవులను పరిశీలించండి. ఏకాగ్రత తగ్గిపోతుంది, జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది, ప్రతిభ హరించుకుపోతుంది, సమర్థత ఉండటం లేదు, కళాత్మకత కూడా హరించుకుపోతుంది. మనం విద్యార్థి దశలో సేకరించే సమాచారం అంతా కూడా అంతరంగాన్ని విపరీతంగా కలుషితం చేస్తుంది. కాబట్టి ఇదంతా కూడా చాలా ప్రమాదకరమైంది. దీన్ని అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టమే. అయినా సరే నేను తెలియజేస్తున్నాను. ఈ తరానికి అవగాహన కాకపోవచ్చు, కానీ భవిష్యత్తులో సత్యాన్ని స్వీకరించేటటువంటి తరం రావచ్చు. ఆ తరం కోసమైన మనం ఇటువంటి విషయాలను ప్రస్తావించవలసిందే. ఆధ్యాత్మికతలో ఏదో ఉందని పరుగులు పెట్టేవాళ్ళు ఎవరైనా సరే తీవ్రంగా నష్టపోతారు. అందుకే పరుగులు పెట్టేవాళ్ళు పెరుగుతున్నారు, నష్టపోయేవాళ్ళు కూడా పెరుగుతున్నారు. ఆధ్యాత్మికత బలహీనపడుతుంది, ఆధ్యాత్మిక పిచ్చి పెరుగుతుంది, ఆధ్యాత్మికత ఒక వ్యసనంగా మారుతుంది. దాన్ని ప్రత్యేక తరహా జీవన విధానంగా చిత్రీకరించారు. అందుకే మనుషులంతా కూడా దానికోసం పరుగులు తీస్తున్నారు. దానికి డిమాండ్ పెరుగుతుంది, గిరాకీ కూడా పెరుగుతుంది, దాన్ని సొమ్ము చేసుకునే వాళ్ళు పెరుగుతున్నారు, వ్యాపారాత్మక ధోరణి కొనసాగుతుంది. అట్టి స్థితిలో ఆధ్యాత్మిక పురోభివృద్ధికి అవకాశమే లేదు. కాబట్టి నా సలహా ఏమిటంటే జ్ఞానం కూడా ప్రమాదమే అని తెలుసుకోండి చాలు. జ్ఞానం అనేది అవరోధం అనుకున్నప్పుడు దానికోసం ఎటువంటి ప్రయత్నం జరగదు. జ్ఞానం అవసరం అనుకున్నప్పుడే దానికోసం ప్రయత్నం జరుగుతుంది. జ్ఞానం ముఖ్యం కాదు, అంతరంగ శుద్ధి చాలా ముఖ్యం. కాబట్టి అటువంటి జ్ఞానాన్ని సమూలంగా కరిగించి వేసేటటువంటి ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందటం కోసం సాంకేతిక పరమైనటువంటి విధానాలను అనుసరించి లోతైన విచారణతోటి విశ్లేషణతోటి జీవితాలను సార్థకం చేసుకుంటారని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.